హలో నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రివ్యూస్. ఓకే, ఈరోజు రివ్యూతో కూడా రెడీగా ఉన్నాము. ఎపిసోడ్ అయితే చూసాము, చాలా మంచిగా అనిపించింది ఈరోజు కూడా. నిన్న నిన్న గుడ్డు గొడవ అయితే ఈరోజు చపాతి అనమాట. చపాతి గొడవతో స్టార్ట్ అయ్యింది. ఏం చిల్లరనా కొడుకులరా మీరు, ఏం చిల్లర కాదురా మీరు. ఒక విషయం చెప్పనా, అక్కడనే కాదు కానీ ఎక్కడైనా సరే అంటే కంఫర్ట్స్ ఏవి లేనప్పుడు నీకు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఏదైనా సరే ఒక డబ్బు సంపాదిస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు దేనికోసం చూస్తావు? కంఫర్ట్. ఏంటి సార్ అది? కంఫర్ట్ అది కాదు, ఫస్ట్ దేనికోసం అంటే మనం కష్టపడుతుంటే దేనికోసం, తినడానికి, డబ్బుల కోసం, ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ మనం ఫుడ్ గురించే కదా ఆలోచిస్తాం ఏదైనా సరే. ఫస్ట్ పొట్ట నిండితే తర్వాత నిద్ర, బట్టలు, లేదంటే లగ్జరీస్ అవన్నీ ఆలోచిస్తాం. సో ఫుడ్ దగ్గర గొడవ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా సరే. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చాలా లగ్జరీ లైఫ్ చూసి ఉండొచ్చు, కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా ఉన్నప్పుడు ఫుడ్ దగ్గర లిమిటేషన్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఫుడ్ గురించి ఖచ్చితంగా గొడవ అవుతుంది అంతే. ఏ సీజన్ సరే ఫుడ్ దగ్గర గొడవ అవ్వకుండా ఉండదు. నువ్వే చెప్పావు కదా నిన్న, కిచెన్ దగ్గర గొడవ అవుతుందంటే కిచెన్ అంటే ఇంకేముంది, ఫుడ్ కోసమే. సో ఈరోజు కూడా అక్కడ మన డస్ట్బిన్లో ఫస్ట్ పాయింట్ కొంచెం హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది అక్కడ డస్ట్బిన్లో చపాతి మొక్కుంటే ఆ చపాతి కోసం తనూజ అండ్ భరణి గారు ఇద్దరు కూడా ఇలా పడేసే బదులు ఎవరికైనా ఇస్తే మేము తినేవాళ్ళం కదా, ఇంకా మా ఫుడ్ రాలేదు కాబట్టి ఇచ్చుంటే బాగుండేది కదా. పడేసింది మనీషే కాబట్టి మనీష్ నువ్వు మనిషేనా అనిపించింది నాకు. అసలు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు కూడా అలాగే అనిపించింది. ఆ గుండెగాడికి ఆలోచించే బుర్ర మీద ఎంటికలు రాలేదేమో, బుర్ర తక్కువ ఎదవ. అలాగని కాదు కానీ కొంచెం మనిషిలా మాట్లాడవయ్యా సార్. నాకు మనిషి విషయంలో ఏమనిపించింది అంటే, యాక్చువల్లీ ఏంటంటే ఆ హౌస్ మొత్తంలో నేనే క్లవరు, నేనే స్మార్ట్ అనే ఏంది, ఎందుకంత ఈగో, ఎందుకు అలాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. అసలు ఇగో కూడా కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చాలా పర్ఫెక్ట్ ఒక బిగ్ బాస్ హౌస్ మేట్ లా ఉన్నాను అన్నట్టు ఫీల్ అయిపోతుంది. సో దీనికోసం శ్రీజ తోటి అండ్ అలాగే మన ప్రియతోటి వాళ్ళకే గొడవలు అయినాయి. అదే పెద్ద రచ్చ అయిందిలే, అది అసలు అర్థమే లేదు ఆ గొడవకి. సింపుల్, నేను నోటీస్ చేయలేదు, పడేసని చెప్పేసి ఉంటే అయిపోయి ఉండేది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంగ్లాండ్ ఫీల్ అయ్యేది ఏం కూడా కాదు, ఫుడ్ లేనప్పుడు ఇచ్చుంటే ఎవరొకరు తినేవాళ్ళం కదా. సో వాళ్ళు యాక్చువల్లీ ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు అసలు తప్పే లేదు. జనరల్గా అడిగారు పడేసే బదులు ఇవ్వచ్చు కదమ్మా అని. వీళ్ళు ఏంటంటే మనిషి ఏంటంటే వీళ్ళు కావాలనే దీన్ని టార్గెట్ చేసి పాయింట్ అవుట్ చేస్తున్నారు. సో నా ఇక్కడ నుంచి నా గేమ్ నేనే ఆడుకుంటా అంటే మీరు ఆడండి. అవును, ఫస్ట్ నుంచి ఆడి గేమ్ ఆడుకోండి. ఆడి టీవీతో ఎప్పుడు ఆడాడు బ్రో, నాకు అర్థం కాదు. ఆడు అంతే మొదటి నుంచి. మనీష్ కొంచెం మరీ అంత అవసరం లేదు, మరీ ఎక్కువ ఆడేస్తున్నా బుర్ర. మనీష్ వాడాలి అంతే, వాడితే బిహేవ్ లైక్ మనీష్. మనం ఎంత వాడినా లోపల నోడికి వినిపించదు కదా. కాకపోతే సపోర్టర్స్ కొంచెం ఆలోచిస్తారు. సో ఇది ఎలా అయిపోతే నా సపోర్ట్ అయితే మనీష్కి లేదు, ఇంకా మీద ఉండబోదు. నిన్న చూసావు మొత్తం సంజనా గారి గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది నిన్న ఒక్క రోజు. అసలు సంజనా గారు అంటే ఏంటో అసలు మొత్తం గేమ్ ఈవిడ ఒక్కరితే ఆడుతుందేమో అన్న టైం అనమాట. తమ్నైల్స్ అన్ని సంజనాకే ఫేవర్ గా ఉన్నాయి. చాలా మంది రివ్యూవర్స్ కూడా సంజన గారికి బాగా. ఫస్ట్ నేను కూడా కొంచెం బ్యాడ్ అయింది అనుకున్నా, సో ఆ బ్యాడ్ ని గుడ్ గా మార్చుకోలేదు. షీస్ ప్లేయింగ్ గేమ్, అసలు గేమ్ ఆడుతుంది, ఎగ్జాక్ట్ గా గేమ్ ఆడుతుంది అంటే సంజన. నాకు ఎందుకు సంజన నచ్చిందని నువ్వు నన్ను అడిగితే నా దగ్గర ఉన్న ఒక్క ఆన్సర్ అంటే తెలుసా, అక్కడ తప్పు చేసినా రైట్ చేసినా ఏమైనా సరే అరిచేయట్లేదు అనవసరంగా, కూల్ గా కామ్ గా స్టేబుల్, వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట తనకి, చాలా క్లారిటీగా ఉంది. ఈవెన్ నేను నిన్న ఒక పాయింట్ చెప్పా. సో కంటెస్టెంట్లు అందరూ కూడా నెగిటివ్ అయిపోయారు, ఇంకా సపోర్ట్ ఇంకా బిగ్ బాస్ చేయాలి ఇంకా అని చెప్పేసి అన్న. మెయిన్గా సంజనాకి ఎవరైనా సపోర్ట్ చేయాలంటే అది బిగ్ బాస్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హౌస్ మొత్తం ఒకరి మీద యాంటీ అయినప్పుడు ఇంకా బిగ్ బాస్ సపోర్ట్ చేయాలి. సంజన కన్ఫెషన్ రూమ్కి రండి. సంజన ఎలా ఉన్నారు? మీరొక్కరే నిర్భయంగా ఎవరు ఏమనుకుంటారనేది ఆలోచించకుండా మీకోసం మీరు నిలబడ్డారు. సో ఎగ్జాక్ట్ ఇదే ఈ రోజు అదే జరిగింది అనమాట. సో బిగ్ బాసే నేను ఏదైతే అన్నానో ఎగ్జాక్ట్ గా ప్రిడిక్షన్ వర్కౌట్ అయింది. దానికంటే ముందు ఇంకోటి ఒకటి చేసింది సంజన మళ్ళీ ఈ రోజు. నిన్న గుడ్ అయితే ఈ రోజు సిగరెట్స్. అక్కడ కూడా అసలు ఎంత అసలు
షీఈ్ వెరీ బ్రిలియంట్ యాక్టర్ అనిపించింది అనమాట సినిమాల్లోనే కాకుండా ఎక్కడ కూడా. అసలు ఎంత నేను నిజంగా తెలియలేదు, అసలు నాకు తెలీదు అలా. చివరికి అక్కడ ప్రియా కూడా వచ్చి చెప్పింది సిగరెట్లు దాచానని సంజన గారు చెప్పినా సరే చుట్టూ అంతమంది నువ్వే చేసుంటావని చెప్పినా తను చేసినా సరే ఎక్కడ కూడా మినిమం 1% కూడా తను బయటపడట్లేదు. సుమన్ గారు పాపం ఆయన రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ తీసుంటే ఇచ్చేయండి అని చెప్పినా సరే లేదండి కావాలంటే మనం యాప్లో ఇద్దరం కట్ చేసుకొని తిందామా, మీరు కూర్చుంటారా తిందాం. అసలు ఆవిడ గేమ్ ఏంటో నిజంగా సామాన్య మానవుడికి అందే గేమ్ కాదు, అర్థమయ్యే గేమ్ కాదు అది. దొరికిపోయినా సరే అసలు కామ్గా ఉంటుంది. సో అక్కడ కూడా బాగా డీల్ చేసింది. చివరికి కెమెరాకి చెప్పింది కదా, అప్పటి వరకు నువ్వు నేను డౌట్ పడ్డాం అసలు తీసిందా లేదా అని. యాక్చువల్లీ నేను వాదించాను కూడా, అసలు చేసిందంటే ఈ రోజు అలా చేస్తున్నా. నాకు గట్టిగా కొట్టింది సంజన చేసి ఉంటది ఇది అని. కానీ ఎలా అసలు ఆల్రెడీ ఫోకస్ అంతా దాని మీద ఉందని తెలిసి కూడా ఆవిడ మీదే. సో అంటే తనకు తెలుసు ఎలా అయితే గేమ్ బాగుంటుంది, గేమ్ లా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అనే విషయం తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చిన్న పాయింట్ కూడా చెప్తుంది కదా కెమెరా దగ్గరికి వెళ్ళి, సో నేనే సిగరెట్స్ తీస్తాను, నా దగ్గరే ఉన్నాయి, ఇవ్వను, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని చెప్పింది. ఇట్స్ ఓకే. ఆవిడ ఎందుకు చేసిందో తెలియదు, కంటెంట్ కోసం చేసిందా లేదంటే కావాలని చేసిందో తెలియదు, కానీ మొత్తానికి కొంచెం కంటెంట్ అయితే ఇచ్చింది. కాసేపు దాని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి సో అది పక్కన పెట్టేస్తే ఈ రోజు సంజనకి పవర్స్ ఇచ్చాడు అన్నమాట. నేను ఇప్పుడు మీకు స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఇది నేను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని పవర్. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. 5 people లో ఎవరు కెప్టెన్ అవుతారు అని సెలెక్ట్ చేయాలి. మీరు చెప్పిన ఆ 5గురిలోంచే ఒకరు కెప్టెన్ అవుతారు. మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. నేను చెప్పాను సంజనకి సపోర్టింగ్ పెరుగుతుంది, బిగ్ బాస్ సపోర్ట్ చేస్తాడు అన్న. నేను కూడా ఓటేసాను ఈ రోజు. మీరు కూడా ఒకసారి రివైండ్ చేసుకుంటే నేను మనం మాట్లాడింది నిజంగా. సో ఈరోజు బిగ్ బాస్ పవర్స్ ఇచ్చాడు కెప్టెన్సీ టాస్క్ కోసం. అండ్ బిగ్ బాస్ కూడా చాలా మంచిగా మాట్లాడేది. ఇప్పుడు బిగ్ బాస్ ఒక విషయం భలే అన్నాడు అబ్బా. సో ఇప్పుడు దాకా నేను చూసిన కంటెస్టెంట్ లో ది మాస్క్ లేకుండా క్రిస్టల్ క్లియర్ గా ఏదైతే చెప్తున్నారో ఆ విషయంలో మొత్తం అన్ని జెన్యున్ గానే మాట్లాడుతున్నారు, జెన్యున్ గానే ఆడుతున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ మెచ్చుకోవడం వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్. అందులోని సో ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో డైరెక్ట్ గా ఒకరికి పవర్ ఇవ్వలేదు అలాగా, కెప్టెన్సీని ఎన్నుకోండి అని చెప్పేసి స్పెషల్ పవర్ తినకి ఇవ్వడం. అందులోని ఇంత ఒక ఎవరైతే బిగ్ బాస్ హౌస్ మేట్స్ మొత్తం నెగిటివ్ గా ఉన్న కోణంలో బిగ్ బాస్ అనేది హైలైట్ చేయడం ఇంకా బిగ్ బాస్ మెచ్చుకోవచ్చు ఈ విషయంలో మాత్రం. కానీ కంటెస్టెంట్స్ కూడా బాగానే సెలెక్ట్ చేసుకుంది, ఇమానియల్ ని అండ్ అలాగే సృష్టి వర్మ, కామనర్స్ నుంచి ఎవరు మన పవన్ అండ్ అలాగే హరీష్, డిమాండ్ పవన్ అండ్ అలాగే హరీష్ అండ్ తను కూడా అందులో. కానీ ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకున్న మెంబర్స్ చెప్పిన తర్వాత శ్రీజ అండ్ అలాగే ఈ ఉన్నాడు కదా ఈ మనిషి గాడు, అండ్ మనిషి కాదు వ్యానిష్ అని పెట్టాలి పేరు. నిజంగా అలాగ అనిపించింది నిజంగా నాకు. ఫిక్స్ చేద్దాం మనం వ్యానిష్. ఫాలోవర్స్ ఉంటే సో ఆ మనిషి ఎవరైతే ఉన్నారో మనిషిలా కాకుండా కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక చాయిస్ తను నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే, అరే ఫస్ట్ ప్రయారిటీ ఒక అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనకిచ్చుకోకపోతే నీకని ఇస్తారా చెప్పి పూరిగా మాట్లాడారు. పాపం తెలివితేటలు ఎక్కువైపోయి పిచ్చి పట్టేసి ఉంటుంది. ఎందుకు సెలెక్ట్ చేసుకో వాళ్ళందరూ పక్కన పెడితే మిమ్మల్ని మీరు కెప్టెన్ గా అని ఎందుకు అనుకోరు. ఇప్పుడు తను ఒక అక్కడ పాయింట్ ఒక సంజన చాలా క్లవర్ గా మాట్లాడింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా బిగ్ బాస్ టైటిల్ ఎవరు కావాలంటే అందరూ చేతుతారు. తను ఎంత క్లియర్ గా ఉందనేది ఈ డిస్కషన్ లోనే అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళని ఎందుకు పర్టికులర్ గా ఎంచుకున్నారు అని చెప్పి అన్నప్పుడు తనేమన్నది, ఆంధ్రలోనే తెలంగాణలో చాలా మంది ఉన్నారు, పర్టికులర్ గా మన 15 మందిని లోపల ఎందుకు తీసుకొచ్చారు. అవునవును. అలాగే నాకున్న ఒపీనియన్ లో నాకు ఎవరైతే క్లోజ్ గా ఉన్నారు అండ్ వాళ్ళని క్లోజ్ గా ఉన్నారని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సేమ్ వే వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ చెప్పేసిన వాళ్ళకు ఉన్నాయా, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు చెప్పండి అందులో అది అభిప్రాయం. ఓకే, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడగడం కూడా ఓకే. నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంత అంటే చదువు ఎక్కువైపోయి. ఆవిడ చూసే సింపుల్ గా ఒక ఆన్సర్ చెప్పింది, ఒక్కవేళ నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను దీని గురించి మీరు వాదిస్తే నేను కూడా వాదిస్తా అంతే. చాలా సింపుల్ గా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. బట్ తన గేమ్ ప్లేయింగ్ అయితే మాత్రం
సెల్యూట్ కొట్టాలనిపించింది. నా సపోర్ట్ అయితే ప్రెసెంట్ సంజన గారికి. ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ సరే నీకు ఈ పవర్ ఇస్తున్నాను, కొంతమంది పేర్లు చెప్పు అనగానే ఇమ్మీడియట్ గా చెప్పింది అప్ప, క్లారిటీగా గేమ్ ఆడుతుంది. వెరీ బ్రిలియంట్ ప్లేయర్ అని చెప్పాలి. నేను ఒప్పుకుంటా. ఇప్పటికి మరి ఫర్దర్ గా ఆవిడ ఎలా బిహేవ్ చేస్తుందని మనకు తెలియదు. మనం ఒప్పుకునేది బొంగు బిగ్ బాస్ ఒప్పుకున్నాడు. అదే కదా. సో చాలా మంది ఆడియన్స్ కూడా ఇప్పుడు సంజన గారికి మంచిగా సపోర్ట్ పెరిగిపోయింది. ఇంకో విషయం ఏంటంటే సంజన గారి పేరు పదే తీస్తున్నామని మేమైతే పిఆర్ టీం అనుకోవద్దు. మాకు సంజన గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడెవరో కూడా మాకు జెన్యూన్ గా ఒక కామన్ ఆడియన్ లాగా చూస్తున్నాము, రివ్యూస్ చేస్తున్నాము అంతే, అందుకు మించి ఏమీ లేదు. సో ఈ రోజు ఉన్న హైలైట్స్ లో ఇది నాకు బాగా అనిపించింది. సో కెప్టెన్సీ టాస్క్ కి అలా నామినేషన్ జరిగింది, కంటెండర్స్ రెడీ అయిపోయారు. ఆఫ్టర్ దట్ బిగ్ బాస్ ఏం చేశాడంటే సో వీళ్ళందరినీ కూర్చోమని, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ సోఫాలో కూర్చోమని, రిమైనింగ్ వాళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళి నుంచోమని చెప్పేసి ఈ 5గురికి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి స్టోర్ రూమ్ కి వెళ్ళి కొంచెం నెంబర్స్ ఆర్డర్ వైజ్ నెంబర్ తీసుకొచ్చారు అండ్ అలాగే వీళ్ళకి కూడా ఇచ్చారు అనమాట, ఎవరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి కాన్సెప్ట్. సపోర్ట్ చేయడం కంప్లీట్ గా ఒకరొకరు సపోర్ట్ చేయడం పెట్టేశారు. బట్ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ నెంబర్ ఎవరికి వచ్చింది? సుమన్ శెట్టికి వచ్చింది. సుమన్ శెట్టికి పాపం సెలెక్ట్ చేసుకోకపోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఏదైతే టాస్క్ మనం ఈరోజు చూసామో ఆయన మీద ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు ఆ టాస్క్ చేయలేడతాను, ఇంపాసిబుల్ అది. సో ఫస్ట్ లోనే ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు నేను కూర్చున్నా సరే మనం సుమన్ శెట్టిని సెలెక్ట్ చేయం, ఫిక్స్ చేయం. సో ఎందుకంటే అక్కడ చాయిస్ ఇప్పుడు 5 మెంబర్స్ కి ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, 11 మెంబర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళకి. కాబట్టి ఎందుకు సుమన్ శెట్టి అనేది తీసుకుంటారు? తనుజ్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని నాకు ఒక డౌట్ వేసింది అనమాట. బట్ ఏమో ఊరికి ఎమోషనల్ అయిపోతుందని ఏమైనా ఉంటాయి. బట్ లేదంటే వాళ్ళ ఫేవరెట్ పర్సన్స్ ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుందామన్న ఆలోచన కూడా ఉంది. బట్ అందరూ ఇప్పుడు డౌన్ సింపుల్ ఎవరు కదా, అదే చెప్తున్నా కదా, ఎవరికి తను ఇంకా ఫేవరెట్ కాదేమో మేబీ. సో అలాగా. కానీ మొత్తానికి మన ఎమాన్యుయల్ కేమో బర్డీ గారు సపోర్ట్ చేస్తున్నారు, అండ్ అలాగే సంజన గారికి ఏమో శ్రీజ. అసలు ఇది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ సంజన నేనేమనుకున్నా, సంజనకి ఎవరు సపోర్ట్ చేస్తారని అనుకున్నా, బట్ శ్రీజని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. బుర్రలేని మనీష్కి ఆ వ్యానిష్ గాని ఎందుకు సంచాలకుగా పెట్టారు నాకు అర్థం కాలే. అది కనీసం వాడు కామన్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ ఏమైంది, ఓకే ఫైన్, రెడ్ లైట్ టాస్క్ కోసం వెళ్ళినప్పుడు బోర్డ్ లో నుంచోవాలి, రెడ్ లైట్ పడినప్పుడు చేయకూడదు, రెడ్ లైట్ పడినట్టు పిలిచి గ్రీన్ లైట్ పడినప్పుడు టాస్క్ పంపాలి. ఏం చేశాడు, ఫస్ట్ ఇద్దరిని కూడా మీకు ఇంకా రెడ్ లైట్ గ్రీన్ లైట్ పడలేదండి ఆగండి అని చెప్పినప్పుడు ఇమాన్యుయల్కి చెప్పడానికి ఏం పోయే కాలం చెప్పాలి. ఇమాన్యుయల్ గా ఇంకా గ్రీన్ పడలేదండి, ఒకసారి ఆగండి అంటే ఇమాన్యుయల్ ఆగుతాడు. వెళ్ళి తీసేసిన తర్వాత నేను చెప్పకముందే గ్రీన్ పడకముందే తీసేసావు, నువ్వు ఎలిమినేట్ అంటే ఎలా ఉంటుంది? అనిపించింది ఏంటంటే ఫెయిర్ గా ఉండుండేది, ఎందుకంటే టాస్క్ ఇంకా చాలా ఉంది, వాళ్ళు అలసిపోలేదు. అట్లీస్ట్ టాస్క్ స్టార్టింగ్ లోనే కాబట్టి ఒకవేళ అప్పుడు తీసినా సరే, లేదు ఇప్పుడు తీయకూడదు నువ్వు పెట్టేసే గ్రీన్ అనొచ్చు కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఈ బ్లెండర్ వచ్చేసి ఈంది పాపం ఇక్కడ అన్యాయం అయిపోయింది భరణి గారు కదా. నా ప్రిడిక్షన్ ప్రకారం ఖచ్చితంగా నాగార్జున వేసుకుంటాడు గట్టిగా. నాగార్జున వేసుకోకపోతే నాగార్జున గారిని మిగతా వాళ్ళు ఆడియన్స్. సో ప్లీజ్ ఈ పాయింట్ రైజ్ చేస్తే బాగుంటది. సంజన గారికి ఎవరి నుంచి సపోర్ట్ వస్తుందా లేదా అసలు అనేది ఎక్కడి నుంచో ఒకరు చేస్తారని తెలుసు. బట్ ఏ ఆడియన్ కనీసం ఈవెన్ హౌస్ మేట్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆ టీమ్ లో కూడా సంజన గారు గెలవకూడదని ఆలోచించారు అందరూ. ఎందుకంటే సెలబ్రిటీస్ గ్యాంగ్ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారం చూస్తే అయితే ఇమాన్యుయల్ గెలవాలి లేదంటే సృష్టి గెలవాలి, వీళ్ళిద్దరు ఎవరు కెప్టెన్స్ అయినా పర్లేదని వాళ్ళు ఆలోచించారు. వీళ్ళైతే కంప్లీట్ గా ఆవిడకి యాంటీ, ఇది ఫిక్స్. ఇక్కడ చూసావా శ్రీజ ఎందుకు నువ్వు సంజన గారిని సపోర్ట్ చేసావని వాళ్ళందరూ క్వశ్చన్ చేసినప్పుడు శ్రీజ ఒక పాయింట్ చెప్పింది, ఎందుకంటే ఆవిడ గేమ్ ఆడుతుంది, అసలు ఎలా ఆడుతుందని తెలుసుకోవాలి అన్న పాయింట్ లో సెలెక్ట్ చేసుకున్నాను. బట్ అసలు ఈ శ్రీజ కూడా చాలా క్లవర్ అని చెప్పుకోవాలి కొంచెం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎదుటివారు స్ట్రాటజీ చేసినప్పుడు తిని అది కూడా అప్లై చేస్తుంది అనుకో, తిని కొంచెం ఫేవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఏంటంటే ఒకవేళ శ్రీజ సంజన సంజన కెప్టెన్ అయితే కనుక ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీస్ అండ్ అలా కామనర్ అనే ఒక ఇది ఉందో అది కొంతవరకు
తగ్గుతుంది అనమాట. మీరు మేము అనేది కొంచెం తగ్గు ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే సెలబ్రిటీస్ నుంచి సంజనాని వీళ్ళు ఇప్పుడు శ్రీజ కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేసి గెలిపిస్తే మరి బాగుంటది కదా, అది చాలా మంచి కిక్ వస్తుంది అసలు నిజంగా చూసే వాళ్ళకి. ఇప్పుడు శ్రీజ ఏదైతే ఉందో ఈ టాస్క్ కొంచెం ఆడగలుగుతుంది, ఎందుకంటే బికాస్ లైట్ వెయిట్ ఉంది కాబట్టి కొంచెం ఆడగలదు. కానీ ఏంటంటే అందరూ టార్గెట్ చేసే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే దాని తోడు ఇప్పుడు మన ఎవరు మనీష్ ఉన్నాడు కదా, మనీష్కి సంజన గారు అంటే అసలు ఇష్టం ఉండదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే ఎవరైతే సంజన గారిని టార్గెట్ చేస్తారో వాళ్ళని పిలుస్తాడు కదా కావాలని. సంజన గారు కానీ కెప్టెన్ అయితే గనక ఇంకా హౌస్ మేట్స్ తో ఆడుకుంటది, ఇంకా మామూలుగా ఉండదు. గేమ్ అంటే ఇది రానట్టుంటది. బిగ్ బాస్ కి బాస్ లా గేమ్ ఆడే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ అది నా గేమ్ కూడా ఆడేస్తున్నారు టైప్ లో ఆడే అవకాశం ఉంది. ఆడుకుంటారా మీరే ఆడుకోండి అన్నట్టు ఉంటది. సో మళ్ళీ అడుగుతున్నాను నేను ఈ రోజు కూడా, ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఈ రోజు గేమ్ కూడా చూసావు కాబట్టి నీకు ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ వస్తే కనుక నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేస్తావు? ఎందులో ఏ కేటగిరీలో? ఇప్పుడు కంటెండర్స్ లోనా, ఓవరాల్ గేమ్ లో వాళ్ళు మొత్తం గేమ్ ఆడే వాళ్ళ అసలు ఎవరిని ఎలిమినేట్ చేస్తావు? హౌస్ లో ఎవరు ఉండడానికి అర్హులు కారు అని పక్కన పెట్టి. నేను సుమన్ శెట్టి చెప్పను, నువ్వు చెప్పన్నా చెప్పను. సుమన్ శెట్టి ఎందుకంటే ఎలాగో పోతారు కాబట్టి చెప్పుకోవడం అనవసరం. నాకైతే వ్యానిష్ గాని కొంచెం వ్యానిష్ చేయాలనిపించింది అనమాట. మనీష్. సో మనీష్ని తీసేయాలని ఉంది నీకు. నాకు కూడా మనీషే. అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆయన గేమ్ అంటే. ఆయన నాకు నిన్న మొన్నటి వరకు హరీష్ గారు నచ్చలేదు, ఇప్పుడు అసలు మనీష్ గారు అసలు నచ్చట్లేదు. సో మేబీ నాకు కూడా ప్లీజ్ వ్యానిష్ అవుట్. మనీష్ వెళ్ళిపోతే గేమ్ బాగుంటుందేమో అనిపిస్తున్నాను. బాగుంటుందని కాదు, దరిద్రమైన డిస్టర్బెన్స్ తగ్గుద్ది ఫస్ట్ దానికి. సో ఇది ఇవాళ మన బిగ్ బాస్ 9 రివ్యూ. రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. సో వీడియో అయితే చూస్తున్నారు, ఎంతో కొంత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ కదా. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి ఖచ్చితంగా. అండ్ అలాగే కొంచెం మనం ప్రతిరోజు చాలా మందిని కొడుతూ ఉంటాము నచ్చక. ఈరోజు కొంచెం ప్రేమతో మాకు గంట కొట్టండి మా ఛానల్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.